హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే కోచింగ్ సెంటర్. ఫ్రెండ్స్, మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, ఫారెస్ట్ సెషన్ ఆఫీసర్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ సంబంధించిన క్లాసెస్ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ కావాలి అనుకుంటే మాత్రం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటిది, అదేవిధంగా ఫారెస్ట్ స్టేషన్ ఆఫీసర్ సంబంధించినటువంటి సపరేట్గా 100 పోస్టులు. సో ఇదైతే ఈ 2 పోస్టులకు సంబంధించినటువంటి 691 పోస్టులకు సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ ఏదైతే ఉందో, మనకి స్పెషల్ కోచింగ్ అనేది మనకి యూఎఫ్జే యాప్ లో మీకు లీస్ట్ ప్రైస్ లో 1 మంత్ కి 599 రూపీస్ కి అండ్ 2 మంత్స్ కి వచ్చేసి 699 రూపీస్ కి మీకు అయితే కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో వీలైనంత వరకు ఈ కోర్స్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జామినేషన్ కి చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి, మరి తక్కువ టైంలో మనం క్రాక్ చేయాలి అని అంటే మాత్రం 100% యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడి నుంచి కోర్స్ అయితే తీసుకోండి. అండ్ నేను చాలా సార్లు కూడా మీకైతే చెప్పడం జరిగింది అన్నట్టు. సో సిలబస్ అండ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు కూడా మీకైతే ఒకసారి అయితే లైవ్ లోనైతే చూపిస్తాను. సో మనకి సిలబస్ అని కూడా మనకి ఎలా ఇచ్చారు ఏంటి అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అన్నట్టు. సో ముందుగా మనము ufjus.com అనే వెబ్సైట్ కి అయితే వెళ్తాము. సో ఇక్కడ మీకైతే క్లియర్ గా అయితే ఉంటది అన్నట్టు. సో సో ముందుగా అయితే మనం వెబ్సైట్ కి అయితే వెళ్ళిపోయిన తర్వాత మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కి వెళ్ళిపోతాము. సో వెళ్ళిపోయాక మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ సంబంధించినటువంటిది కూడా మనకు ఏదైతే తొందరలోనే మనకి September 7th కి ఆ విధంగా అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా. సో దీని యొక్క సిలబస్ అండ్ ప్యాటర్న్ కనుక ఒకసారి చూడండి. సో పార్ట్ ఏ ఉంటుంది, ఇక్కడ మనకి పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. ఇది 75 క్వశ్చన్స్ ఉంటుంది, 75 మార్క్స్. అండ్ జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఇది 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఓవరాల్ గా 150 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు మనకి. ఇది మనకి దేనికి సంబంధించినటువంటిది అని అంటే ఇది మనకి స్క్రీనింగ్ టెస్ట్ అన్నట్టు, ఓకేనా. సో మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నట్టు. సో ఇది మనకి ఆఫ్లైన్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నేటివ్ అనేది కూడా 1/3 అనేది ఉండడం జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనం క్లియర్ చేస్తే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ప్యాటర్న్ అనేది మీరు ఒకసారి అయితే ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు అన్నట్టు, ఓకేనా. సో మెయిన్స్ సంబంధించి మనము తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు, కావాలంటే ప్రతిదీ అయితే ఉండడం జరుగుతుంది. బట్ ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది చాలా తక్కువ టైం ఉంది కాబట్టి దీన్ని మనం క్రాక్ చేయాలి అని అంటే మనము ఏదైతే ఇచ్చినటువంటి కోర్స్ ఉందో స్పెషల్ కోర్సు, ఆ యొక్క కోర్సు ద్వారా మీరైతే క్రాక్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో 100% మన దగ్గర నుంచి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో మన యొక్క యాప్ లో నుంచి మీకు కంటెంట్ అనేది బెస్ట్ కంటెంట్ అనేది ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అన్నట్టు. సో జస్ట్ మీకు లీస్ట్ తక్కువ కాస్ట్ లో మీకైతే 599 రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది 1 మంత్ కి. సో ఈ కోర్స్ అయితే తీసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ లో కూడా పిన్ చేయడం జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. ఇప్పుడు మనము ఏదైతే జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం అన్నట్టు. క్లారిటీగా నీట్ గా చెప్పడం జరుగుతుంది, ఓకేనా. ఈ రోజు మనం ఫారెస్ట్ నోటిఫికేషన్ సంబంధించి మన ప్రిలిమినరీ సిలబస్ ఉంది కదండి. సో ప్రిలిమినరీ సిలబస్ లో పార్ట్ ఏలో 75 మార్క్స్ ఉన్నాయి కదా. ఈ 75 మార్క్స్ జనరల్ స్టడీస్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓకేనా. సో క్వశ్చన్ మోడల్స్ అనేది ఒకసారి మనం క్లారిటీగా మనం చూసుకోవాలి ఇక్కడ, ఓకేనా. సో ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దామండి ఇక్కడ, ఓకేనా. సో మ్యాచ్ ద స్టేట్స్ ఇన్ కాలమ్ ఏ టు దేర్ పోర్ట్స్ ఇన్ కాలమ్ బి, ఓకేనా. సో నిలువు వరుసలో రాష్ట్రాలని, ఓకేనా, వాటి పోర్ట్లతో జతపరచండి, ఓకేనా. సో ఇక్కడ పోర్ట్స్ కోసం మన క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. ఇక్కడ పోర్ట్స్ అనేసరికి ఫస్ట్ మనకి ఏ టాపిక్ ఫస్ట్ క్లారిటీ ఉండాలి, ఓకేనా. ఇక్కడ పోర్ట్స్ అంటే ఫస్ట్ మనం ఏం చెప్తామంటే జాగ్రఫీ కాన్సెప్ట్ అని చెప్తాం మనం, ఓకేనా. సో పోర్ట్స్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనం ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జాగ్రఫీ కాన్సెప్ట్ లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. సో జాగ్రఫీ కాన్సెప్ట్ లో అడిగిన క్వశ్చన్ ఇది. సో పోర్ట్స్ ఇంపార్టెంట్ చూసుకోవాలి ఇక్కడ, ఓకేనండి. సో ఇక్కడ స్టేట్స్ ఇచ్చాడు ఆప్షన్ ఏలో, ఆప్షన్ బిలో వచ్చేసరికి ఇక్కడ మనకి పోర్ట్స్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ జతపరచమంటున్నాడు పోర్ట్స్ ని, ఓకేనా. ఏ రాష్ట్రంలో ఏ పోర్ట్ ఉంటుంది అన్నది మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడు, ఓకేనా. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ కాలమ్ నెంబర్ 1 లో ఏముందంటే గోవా ఉందండి. నెక్స్ట్ కాలమ్ నెంబర్ 2 లో వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ ఉంది. నెక్స్ట్ కాలమ్ నెంబర్ 3 లో వచ్చేసరికి తమిళనాడు ఉంది. కాలమ్ నెంబర్ 4 లో వచ్చేసరికి గుజరాత్ ఉంది, ఓకేనా. ఇక్కడ ఇలాగా 4 స్టేట్స్ ఇచ్చాం. ఇటుపక్క పోర్ట్స్ ఇచ్చామండి. పోర్ట్స్ వచ్చేసరికి ఏంటంటే మొర్ముగావ్ పోర్ట్ అంటాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి కాండ్లా పోర్ట్ అంటాం. నెక్స్ట్ ఇంకా ఆప్షన్ సి వచ్చేసరికి ట్యూటికారన్ పోర్ట్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ డి వచ్చేసరికి హల్దియా పోర్ట్స్ అంటాం, ఓకేనా. ఒకసారి భారతదేశంలో ప్రధాన వాటర్ రేవులు అండి, మేజర్ సీ పోర్ట్స్ అని చెప్తాం మనం, ప్రధాన వాటర్ రేవులు, ఓకేనా. సో ఎన్ని ఉన్నాయంటే 13 సీ పోర్ట్స్ ఉన్నాయండి. ఎన్ని సీ పోర్ట్స్ ఉన్నాయంటే
13 సీ పోర్ట్స్ ఉన్నాయి. ఓకేనా. సో 13 సీ పోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ 13 సీ పోర్ట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ మన గోవా రాష్ట్రంలో ఏ పోర్ట్ ఉంది అంటే మోర్ముగావో పోర్ట్. మోర్ముగావో పోర్ట్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ గుజరాత్ వచ్చేసరికి కాండ్లా పోర్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి హల్దియా పోర్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు ఏంటంటే ట్యూటికారన్ పోర్ట్ అంటాం మనం, ట్యూటికారన్ పోర్ట్ అంటాం. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో గోవాలో ఉన్న ప్రధాన వాటర్ ఏంటి అంటే మోర్ముగావ్ అండి. ఓకేనా. మోర్ముగావ్ అనేది ఒక నగరం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోర్ముగావ్ నగరంలో ఉన్న పోర్ట్ పేరు ఏంటి అంటే మోర్ముగావ్ పోర్ట్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తేనండి ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి మనం. ఓకేనా. సో ఇక్కడ మనం 13 సీ పోర్ట్స్ అంటున్నాం కదా. ఓకేనా. రీసెంట్ సీ పోర్ట్ వచ్చేసరికి మనకి ఎక్కడ అంటే వదావన్ పోర్ట్ అంటాం. ఏమంటామంటే వదావన్ పోర్ట్ అంటాం. వదావన్ పోర్ట్ అండి. వదావన్ పోర్ట్ ఎక్కడ అంటే మనకి ముంబైలో ఉందండి, ముంబైలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది బిగ్గెస్ట్ సీ పోర్ట్ అండి. ఇప్పుడు బిగ్గెస్ట్ సీ పోర్ట్ గా మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దీన్ని కట్టబోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడుగుతాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి 1A అండి. 1 ఏంటి, 1 ఏం చెప్తున్నాం మనం ఇక్కడ 1A అని చెప్తున్నాం. నెక్స్ట్ 2 వచ్చేసరికి ఏంటి అంటే 2 వచ్చేసరికి D అని చెప్తున్నాం. నెక్స్ట్ 3 వచ్చేసరికి B. 3 వచ్చేసరికి ఏంటి అంటే మనకి 3 వచ్చేసరికి ఏంటి అంటే మనకి C అండి. 3 వచ్చేసరికి ఏంటంటే C. నెక్స్ట్ 4 వచ్చేసరికి B. 4 వచ్చేసరికి ఏంటి అంటే B. ఓకేనా. సో AD. ఓకేనా. సో మనం గుర్తుపెట్టుకోవాలి AD. నెక్స్ట్ CB. ఓకేనా. సో ADCB. ఓకేనా. సో ADCB. ఓకేనా. సో 1 గోవా తీసుకోండి, ఇక్కడ మోర్ముగావ్ పోర్ట్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ తీసుకోండి హల్దియా పోర్ట్. నెక్స్ట్ తమిళనాడు తీసుకోండి ట్యూటికారన్ పోర్ట్. నెక్స్ట్ గుజరాత్ తీసుకోండి కాండ్లా పోర్ట్. ఓకేనా. సో ఆప్షన్ ఏం చెప్తున్నాం మనం ఇక్కడ ఆప్షన్ బి అని చెప్తున్నాం మనం. ఓకేనా. సో ఆప్షన్ బి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకు అబ్జర్వ్ చేస్తేనండి ఇక్కడ గుజరాత్ కాండ్లా పోర్ట్ ఉంది కదా, ఈ కాండ్లా వాటర్ వేవ్. ఓకేనా. ఈ కాండ్లా వాటర్ వేవ్ ని పేరు మార్చారు, ఏమంటున్నాం అంటే దీన్ దయాల్ పోర్ట్ అంటున్నాం మనం, దీన్ దయాల్ పోర్ట్. ఓకేనా. సో కాండ్లా వాటర్ ఏమంటున్నాం అంటే దీన్ దయాల్ పోర్ట్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడుగుతాడు. ఓకేనా. సో కాండ్లా పోర్ట్ యొక్క కొత్త పేరు ఏంటి అంటాడు, మనం గుర్తుపెట్టుకోవాలి. కాండ్లా పోర్ట్ యొక్క కొత్త పేరు ఏంటి అంటే దీన్ దయాల్ పోర్ట్ అంటాం, ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇంకొకటి ఏముందంటే ట్యూటికారన్ పోర్ట్ అంటున్నాం మనం. ఓకేనా. ట్యూటికారన్ పోర్ట్ ఎక్కడ ఉందండి, తమిళనాడులో ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ ట్యూటికారన్ పోర్ట్ యొక్క కొత్త పేరు ఏంటి అంటాడు. ఓకేనా. చిదంబరం పోర్ట్ అంటాం. ఏమంటామంటే చిదంబరం పోర్ట్ అంటాం. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో ట్యూటికారన్ పోర్ట్ ఏంటి అంటే చిదంబరం పోర్ట్ అంటాం. ఓకేనా. సో ఇలాగా పోర్ట్స్ యొక్క నిక్ నేమ్స్ కూడా ఎగ్జామ్ లో ఖచ్చితంగా మన క్వశ్చన్లు అడుగుతాడు. సో కన్ఫామ్ గా వీటిపైన మనకు కొంచెం ఫోకస్ ఉండాలండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనకి డీపెస్ట్ పోర్ట్ అంటామండి. డీపెస్ట్ పోర్ట్ అంటాం. డీపెస్ట్ పోర్ట్ అంటే మనం ఏం చెప్తామంటే గంగవరం పోర్ట్ అంటాం. గంగవరం పోర్ట్ అంటాం. ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఓకేనండి. సో ఎక్కడ ఉంది అంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్ లో క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయండి. సీ పోర్ట్స్ గురించి మనం కొంచెం క్లారిటీగా మనం తెలుసుకోవాలి. FBO పేపర్ వచ్చేసరికి మరీ డిఫికల్ట్ గా ఉండదు, లేకపోతే మరీ ఈజీగా కూడా ఉండదు. ఓకేనా. సో మోడరేట్ లెవెల్స్ లో ఉంటది. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనకి అబ్జర్వ్ చేస్తేనండి దీంట్లో మనకి కొచ్చిన్ పోర్ట్ అంటాం. ఇంకోటి ఏమంటాం అంటే కొచ్చిన్ పోర్ట్ అంటాం. ఈ కొచ్చిన్ పోర్ట్ ఎక్కడ ఉంది అంటే కేరళలో ఉందండి. కొచ్చిన్ పోర్ట్ ఎక్కడ ఉంది అంటే కేరళలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇలా పోర్ట్స్ మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. హల్దియా పోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. వెస్ట్ బెంగాల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా వెస్ట్ బెంగాల్లో ఉన్న పోర్ట్ ఏంటి అంటే ఓల్డెస్ట్ పోర్ట్ అని చెప్తాం మనం. ఓకేనా. ఏమంటామంటే ఓల్డెస్ట్ పోర్ట్ అంటాం. దాని పేరు ఏంటి అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అంటాం. ఏమంటామంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అంటాం. ఓకేనా. సో భారతదేశంలో అతి పురాతన పోర్టు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో పోర్ట్స్ కాన్సెప్ట్ లో క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం. ఓకేనా. సో ట్యాక్సెస్ కోసం అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇది ఇంపార్టెంట్. సో పన్ను అని చెప్తాం మనం. ఓకేనా. సో ట్యాక్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో క్రింది వాటిలో పరోక్ష పన్ను కానిది ఏంటి అన్నాడు. ఓకేనండి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నాడు. ఓకేనా. ఇండైరెక్ట్ ట్యాక్స్ కానిది ఏంటి అన్నాడు అంటే ఇక్కడ ఒకటి మాత్రం డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుందండి, డైరెక్ట్ ట్యాక్స్ పెట్టుకోవాలి. ఓకేనా. సో ఆప్షన్ ఏలో ఏముందంటే కస్టమ్స్ డ్యూటీ అంటాం. ఓకేనా. సో ఆప్షన్ బిలో ఏముందంటే కార్పొరేషన్ ట్యాక్స్ అంటాం.
ఆప్షన్ సిలో ఏముంది అంటే ఎక్సైజ్ డ్యూటీ అంటున్నాం, ఎక్సైజ్ డ్యూటీ అంటున్నాం. నెక్స్ట్ ఆప్షన్ డిలో ఏముంది అంటే సర్వీస్ ట్యాక్స్ అంటున్నాం మనం, సర్వీస్ ట్యాక్స్ అంటున్నాం. ఓకేనండి, ఒకసారి గమనిస్తే ఇక్కడ ట్యాక్సెస్ మనకి 2 రకాల ట్యాక్స్ ఉంటాయండి. ఒకటేమో డైరెక్ట్ ట్యాక్స్ అంటాం, ప్రత్యక్ష పన్ను అంటాం. ఇంకోటి వచ్చేసరికి ఏంటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం, పరోక్ష పన్ను అంటాం మనం, పరోక్ష పన్ను అంటాం. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ కానిది ఏంటి అంటున్నాడు. అంటే అడిగేది ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా, సో ప్రత్యక్ష పన్ను ఏంటి ఇక్కడ మనం పట్టుకోవాలి. దీనికి ఆన్సర్ ఏంటి అంటే కార్పొరేషన్ ట్యాక్స్. ఓకేనా, సో కార్పొరేషన్ ట్యాక్స్ అనేది మనకి డైరెక్ట్ ట్యాక్స్ అండి. కార్పొరేషన్ ట్యాక్స్ అనేది మనకి ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్స్ గుర్తుపెట్టుకోవాలి. కార్పొరేషన్ ట్యాక్స్ ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. ఓకేనా, సో ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి. ఓకేనా, సో ఇదంతా కూడా డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంకొకటి ప్రాపర్టీ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అంటాం. నెక్స్ట్ ఇంకొకటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. ఏమంటామంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్తాం మనం. ఇవన్నీ కూడా ఏ ట్యాక్స్ అంటే మనకి డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్తాం మనం. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆస్తి పన్ను అంటాం. ఓకేనా, ఆదాయ పన్ను అంటాం. ఓకేనా, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి డైరెక్ట్ ట్యాక్స్ అండి, డైరెక్ట్ ట్యాక్సెస్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా, సో ఎగ్జామ్ కాన్సెప్ట్ లో మనకి ట్యాక్సెస్ మీద ఇటువంటి క్వశ్చన్లు అడుగుతాడు. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి, పరోక్ష పన్ను. ఓకేనా, సో పరోక్ష పన్ను, పరోక్ష పన్ను అంటే వస్తువుల పైన కానీ సేవల పైన కానీ వేసే పన్ను. ఓకేనా, పరోక్ష పన్ను. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వస్తువుల పైన అంటే గూడ్స్ అండి. ఓకేనా, సో వస్తువుల పైన. నెక్స్ట్ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సేవలు అంటే సర్వీసెస్, సేవల పైన వేసే పన్ను, వస్తువుల పైన వేసే పన్ను. నెక్స్ట్ ఇంకొకటి సేవల పైన వేసే పన్ను అంటాం. ఇప్పుడు దీన్నే మనం ఏ విధంగా మార్చామంటే జిఎస్టీ అని మార్చాం మనం. ఏ విధంగా మార్చామంటే జిఎస్టీ అని మార్చాం. ఓకేనా, సో జిఎస్టీగా మనం మార్చాం. గుర్తుపెట్టుకోవాలి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎక్సైజ్ ట్యాక్స్ కానీ లేకపోతే సర్వీస్ ట్యాక్స్ కానీ, ఓకేనా, లేకపోతే కస్టమ్స్ డ్యూటీ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్తాం మనం. ఓకేనా, పరోక్ష పన్ను అని చెప్తాం మనం. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం దీంట్లో తెలుసుకోవాల్సింది వ్యాట్ అంటాం, విఏటి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం. ఏమంటామండి వ్యాట్ అంటాం, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం. నెక్స్ట్ ఇంకొకటి సర్చార్జెస్ అంటాం, సర్చార్జెస్ అంటాం. ఓకేనా, ఇవన్నీ కూడా బిల్డింగ్ ట్యాక్స్ అంటాం. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్తాం మనం. ఓకేనా, సో ట్యాక్సెస్ కాన్సెప్ట్ లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ ఇంకొకటి 2017 సంవత్సరంలో జిఎస్టీ అమల్లోకి వచ్చింది. జిఎస్టీ అమల్లోకి వచ్చాక మొత్తం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటిని కూడా మనం ఏమని పిలుస్తున్నామంటే జిఎస్టీగా పిలుస్తున్నాం. ఓకేనండి, సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో ట్యాక్సెస్ కాన్సెప్ట్ లో క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనండి, సో కార్పొరేషన్ ట్యాక్స్, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అన్ని కూడా డైరెక్ట్ ట్యాక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి కార్పొరేషన్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్. ఓకేనా, సో క్వశ్చన్స్ చూడండి. ఇందాక క్వశ్చన్ వచ్చేసరికి మనం జాగ్రఫీ కాన్సెప్ట్ లో వచ్చిన క్వశ్చన్, ఇది వచ్చేసరికి మనకి ఎకనామిక్స్ కాన్సెప్ట్ లో వచ్చిన క్వశ్చన్. ఓకేనా, సో ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ చూడాలి. పిఎం స్ట్రీట్ వెండర్స్. ఓకేనా, పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఓకేనా, సో పిఎం వీధి వ్యాపారస్తుల ఆత్మనిర్భర్ నిధి. ఓకేనా, ఈ స్కీమ్ ఏమంటామంటే పిఎం స్వానిధి స్కీమ్ అంటాం. ఏమంటామంటే పిఎం స్వానిధి స్కీమ్ అంటాం. ఓకేనా, స్వానిధి అబ్రివేషన్ అండి. ఇది ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, ఆత్మనిర్భర్ నిధి. ఓకేనండి, లేకపోతే ఒకసారి ఎగ్జామ్ లో స్వానిధి అబ్రివేషన్ కూడా అడుగుతాడు, స్వానిధి మనకి అబ్రివేషన్ కూడా అడుగుతాడు. ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో. ఓకేనా, సో ఇలా ఇస్తాడు క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్వానిధి పథకం మనకి ఏ మంత్రి శాఖలకు వస్తుంది అన్నాడు. ఓకేనా, స్వానిధి పథకం మనకి ఏ మంత్రి శాఖలకు వస్తుంది అన్నాడు, ఇంపార్టెంట్. ఓకేనా, సో అయితే ఏ మంత్రి శాఖలకు వస్తుందని చెప్పి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటి అంటే కన్జ్యూమర్ అఫైర్స్ అంటున్నాడు. కన్జ్యూమర్ అఫైర్స్ అంటాడు అంటే తెలుగులో వినియోగదారులను గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసరికి ఫైనాన్స్, ఓకేనా, ఆర్థిక శాఖ. థర్డ్ వన్ వచ్చేసరికి కామర్స్, ఓకేనా, వాణిజ్య శాఖ. ఫోర్త్ వన్ వచ్చేసరికి హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఓకేనా, గృహ నిర్మాణాలు మరియు పట్టణాభివృద్ధి శాఖ, గృహ నిర్మాణాలు మరియు పట్టణాభివృద్ధి శాఖ. ఓకేనా, మొత్తం మనం 4 శాఖలు ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో స్వానిధి పథకం గురించి ఒకసారి మనం మాట్లాడదాం, చెప్దామండి. ఏ మంత్రి శాఖ చెప్తాం కానీ పథకం గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఓకేనా, సో ఇక్కడ స్వానిధి పథకం అనేది 2020 సంవత్సరాలు తీసుకొచ్చాం మనం కరోనా టైంలో. ఓకేనా,
సో కరోనా టైంలో వీధి వ్యాపారస్తులకి ఆర్థిక సాయం అందించడానికి అండి, వీధి వ్యాపారస్తులకి ఆర్థిక సాయం అందించడానికి ఎంత అంటే 10,000 రూపాయలండి. ఎంత అంటే 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడానికి మనం ఈ పథకాన్ని తీసుకొచ్చాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 1 సంవత్సరంలో తీర్చాలండి. ఎన్ని సంవత్సరాలు తీర్చాలంటే 1 సంవత్సరంలో తీర్చాలి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో స్వానిధి స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇక్కడ సుమారు 50 లక్షల మందికి ఇవ్వాలి. సుమారు ఎంత అంటే 50 లక్షల మంది, 50 lakh పీపుల్ కి ఈ స్కీమ్ ఇవ్వాలి అని చెప్పి మనం ఈ పథకాన్ని తీసుకొచ్చాం. ఏంటి అంటే స్వానిధి. ఓకేనా? సో ఇంపార్టెంట్ చూసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటి, ఒక లోన్ ఎంత అంటే 10,000 రూపాయలండి. 10,000 రూపాయలు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా? 1 సంవత్సరంలో తీర్చాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఎన్ని లక్షల మంది ప్రజలకు ఇవ్వాలంటే 50 లక్షల మందికి ప్రజలు ఇవ్వాలి. ఇదండి మెయిన్ స్వానిధి స్కీమ్ కోసం. ఈ విధంగా మన విషయాలు మనం క్లారిటీగా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈ పథకం ఏ మంత్రి శాఖలోకి వస్తుందంటే హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ లోకి వస్తుందండి. ఓకేనా? సో గృహ నిర్మాణాలు మరియు పట్టణాభివృద్ధి శాఖ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఈ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రి, ప్రస్తుతం మంత్రి ఎవరంటే మనోహర్ లాల్ అండి. ఓకేనా? సో మనోహర్ లాల్ ఖత్తర్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో మనోహర్ లాల్ ఖత్తర్. ఓకేనా? హర్యానాకి మాజీ సీఎం గా పనిచేశారు. ఎవరంటే ప్రస్తుతం గృహ నిర్మాణాల శాఖ మంత్రిగా ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం కన్స్యూమర్ అఫైర్స్ అండి, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ఎవరంటే ప్రహ్లాద్ జోషి అంటాం మనం. ఎవరంటే ప్రహ్లాద్ జోషి, ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇంక ఫైనాన్స్ మినిస్టర్ మన అందరికీ తెలుసు, ఎవరంటే నిర్మలా సీతారామన్ అండి. నిర్మలా సీతారామన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కామర్స్ మినిస్టర్ అండి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్. ఎవరంటే పీయూష్ గోయల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇలా మంత్రి శాఖల మీద కూడా మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో స్వానిధి పథకం మనకి ఏ మంత్రి శాఖ అంటే హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకేనా? సో మళ్ళీ ఇంకో పరీక్షలో క్వశ్చన్ అడగొచ్చు, స్వానిధి ఎబ్రివేషన్ అడగొచ్చు. ఓకేనా? సో స్వానిధి ఎబ్రివేషన్ ఖచ్చితంగా అడగొచ్చు. స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే స్కీమ్. ఓకేనండి? సో థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కాన్సెప్ట్ లో అడిగిన క్వశ్చన్ అండి. ఓకేనా? సో అంతర్జాతీయ సంస్థల మీద క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? సో ఒక సంస్థ పేరు ఇచ్చాడు. ఆ సంస్థ పేరు ఏంటి అంటే UNCTAD, అన్కాంట్ అంటామండి మనం. ఓకేనా? అన్కాంట్ అంటాం, UNCTAD అంటాం, ఇంపార్టెంట్. ఓకేనా? సో మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఓకేనండి? సో ఎబ్రివేషన్ చెప్పడం జరిగింది, సో గుర్తుపెట్టుకోవాలి. అన్కాంట్ కి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి అన్నాడు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో అన్కాంట్ అనేది మనకి 1964 లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకేనా? ఈ సంస్థ ఎప్పుడు అంటే 1964 లో ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ఎక్కడ అంటే జెనీవా అని చెప్తాం మనం. జెనీవాలో ఉందండి UNCTAD. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా ప్రస్తుతం UNCTAD యొక్క డైరెక్టర్ పేరు ఏంటంటే రెబీకా. ఓకేనా? ఏంటి అంటే రెబీకా అని గుర్తుపెట్టుకోవాలి, REBECA. ఓకేనా? సో రెబీకా అని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మహిళ అండి. సో మహిళా డైరెక్టర్, ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకుంటే అన్కాంట్ ఈస్ ఏ పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఇన్ 1964. ఓకేనా? సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. అన్కాంట్ ఏంటంటే ప్రభుత్వేతర సంస్థ అంటాం మనం, ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటాం. 1964 లో ఎస్టాబ్లిష్ చేశారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ ట్రేడ్ ప్రిఫరెన్సెస్ నెగోషియేషన్ విత్ అన్కాంట్ ఎయిమ్స్ టు బూస్ట్ సౌత్ ట్రేడ్. ఓకేనండి? సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, CTAD లో T అంటే ట్రేడ్ అండి. T అంటే ఏంటంటే ట్రేడ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండు స్టేట్మెంట్ లో కూడా కరెక్ట్ అండి, రెండు స్టేట్మెంట్ లో కూడా కరెక్టే గుర్తుపెట్టుకోండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. నెగోషియేషన్స్ అండి, ఏమంటామంటే నెగోషియేషన్స్ అంటాం. ఓకేనా? సో వేలం పాటలు వేసినప్పుడు వీటిపైన నెగోషియేషన్స్ చేసినప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటది. సో UNCTAD. సో దీని యొక్క డ్యూటీస్ ఏంటి అంటే ఇవేనండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఫిఫ్త్ క్వశ్చన్. ఓకేనా? ఫిఫ్త్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి మోడర్న్ హిస్టరీ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి, మోడర్న్ హిస్టరీ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1857 రివోల్ట్ అండి, 1857 తిరుగుబాటు భారతదేశంలో.
ఓకేనా 1857 రివోల్ట్ గురించి క్వశ్చన్. ఓకేనా సో ప్రతిసారి కూడా 1857 గురించి క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా ఒకసారి బోర్డు పైన ఒక పేరు ఉందండి, బేగం హజరత్ మహల్. ఓకేనా ఏమంటామంటే బేగం హజరత్ మహల్ అంటాం. బేగం హజరత్ మహల్ లెడ్ 1857 రివోల్ట్ ఫ్రమ్ విచ్ ప్లేస్. ఓకేనా అంటే 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశంలో కొన్ని ఏరియాల్లో తిరుగుబాటు చేశారు, కొన్ని ప్రాంతాల్లో యుద్ధాలు జరిగాయి. ఓకేనా సో అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఏ ప్రాంతం నుండి ఎవరు కింగ్ గా లేకపోతే ఎవరు క్వీన్ గా లీడ్ తీసుకున్నారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా సో చాలా ఇంపార్టెంట్. ఓకేనా సో ఇక్కడ బేగం హజరత్ మహల్ అని ఒక లేడీ పేరు ఇచ్చారు. ఓకేనా సో ఆప్షన్ ఏ అంటే మనకి లక్నో, ఆప్షన్ బి కాన్పూర్, ఆప్షన్ సి బెనారస్, ఆప్షన్ డి అలహాబాద్. ఓకేనా సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బేగం హజరత్ మహల్ మొత్తం 1857 రివోల్ట్ లో ఇద్దరు మహిళలు క్వీన్ గా ఉన్నారు. ఓకేనా ఒకరు ఎవరంటే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అంటాం. ఓకేనా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అంటాం. ఓకేనా ఇంకొకరు ఎవరు అంటే బేగం హజరత్ మహల్ అండి. ఓకేనా సో మన అందరికీ తెలుసు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఎక్కడి నుంచి అంటే ఝాన్సీ అనే ప్రాంతం నుండి ఇప్పుడు తిరుగుబాటు చేశారు. ఇది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ బేగం హజరత్ మహల్ ఎక్కడ నుంచి తిరుగుబాటు చేశారంటే లక్నో నుంచి తిరుగుబాటు చేశారు. ఓకేనా సో ఉత్తరప్రదేశ్ అని చెప్తాం మనం లక్నో. ఓకేనా సో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో. ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఆప్షన్ లో కాన్పూర్ ఉంది కదండి, ఈ కాన్పూర్ నుంచి ఎవరు తిరుగుబాటు చేశారంటే నానా సాహెబ్. ఎవరు అంటే నానా సాహెబ్ అండి. నానా సాహెబ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా సో నెక్స్ట్ ఇంకా మనం తీసుకుంటే దాంట్లో మనకి బెనారస్ అండి, బెనారస్. ఓకేనా సో బెనారస్ నుంచి ఎవరు అంటే లియాఖత్ అలీ. ఎవరు అంటే లియాఖత్ అలీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా సో బెనారస్ ఎవరు లీడ్ తీస్తున్నారంటే లియాఖత్ అలీ, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా నెక్స్ట్ ఇంకా మనకి బీహార్ రాష్ట్రం నుంచి ఎవరు లీడ్ తీస్తున్నారంటే కోన్వర్ సింగ్ అని చెప్తాం మనం, కోన్వర్ సింగ్ అంటాం. ఓకేనా సో ఇలా ప్రాంతాల నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. సో కన్ఫామ్ గా మనం చూసుకోవాలి. సో బేగం హజరత్ మహల్ ఏ ప్రాంతం అంటే లక్నో అని చెప్తాం. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా సో నెక్స్ట్ ఇంకా మనకి క్వీన్ ఆఫ్ 1857 రివోల్ట్ అంటాం. ఎవరిని అంటే ఝాన్సీ లక్ష్మీబాయి అండి, ఝాన్సీ లక్ష్మీబాయి అంటాం, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇంకో క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. బేగం హజరత్ మహల్ యొక్క సమాధి, ఒక టాంబ్ అంటాం ఇంగ్లీష్ లో. ఓకేనా ఈ సమాధి ఎక్కడ ఉందని అడిగే అవకాశం ఉంటది. సో బేగం హజరత్ మహల్ యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే కాఠ్మండూరులో ఉందండి, కాఠ్మండూరు. ఓకేనా ప్రస్తుతం ఎక్కడ అంటే నేపాల్. ఓకేనా నేపాల్ క్యాపిటల్ ఏంటి అండి కాఠ్మండూరు. ఓకేనా సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో 5th క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్తున్నామంటే ఆప్షన్ ఏ. ఓకేనా సో నెక్స్ట్ ఇంకా 1857 రివోల్ట్ కారణం ఎవరు అని అడుగుతారు ఎగ్జామ్ లో. ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ఎవరండి మంగల్ పాండే. ఓకేనా సో ఎవరు అంటే మంగల్ పాండే అని చెప్తాం మనం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా అసలు 1857 కి మొత్తం కింగ్ ఎవరు అంటే బహదూర్ షా 2 అని చెప్తాం. ఎవరు అంటే బహదూర్ షా. ఓకేనా సో బహదూర్ షా 2 అంటాం. ఏ ప్రాంతం అంటే ఢిల్లీ. ఏ ప్రాంతం అంటే ఢిల్లీ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి సో ఈ యుద్ధానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇస్తున్నాను. సో నెక్స్ట్ టైం ఇంకా ఎగ్జామ్స్ లో ఇంకా ఇటువంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనండి సో ఇన్ఫర్మేషన్ మాత్రం క్లారిటీగా మనం తెలుసుకోవాలి. ఓకేనా సో వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఓకేనా సో 5th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. సో 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ వచ్చేసరికి మనకు పాలిటీ కాన్సెప్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి. ఓకేనా సో ఆర్టికల్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా ఆర్టికల్ 32 దేనికి సంబంధించింది అన్నాడు. ఓకేనా ఆర్టికల్ 32 దేనికి సంబంధించింది అన్నాడు. ఓకేనా సో చూసుకోవాలి ఇక్కడ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 32. ఓకేనండి ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చారంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అన్నాడు, రాజ్యాంగ పరిహారపు హక్కు అన్నాడు. నెక్స్ట్ ఇంకొకటి పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడం. ఆప్షన్ సిలో ఏముంది అంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి తొలగింపు. ఓకేనా నెక్స్ట్ ఇంకా ఆప్షన్ డిలో ఏముందంటే ఇంపీచ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్. ఓకేనండి క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్, జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాలి ఆప్షన్స్ తో. ఓకేనా సో ఆర్టికల్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ఓకేనా 32 ఆర్టికల్ దేనికోసం చెప్తుందంటే రాజ్యాంగ పరిహారపు హక్కు, అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కోసం చెప్తుంది. ఓకేనా సో ఆప్షన్ ఏ అని చెప్తాం మనం. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇక్కడ ఎన్ని రెమెడీస్ ఉన్నాయంటే 5 రెమెడీస్ ఉన్నాయండి. రెమెడీస్ అంటే రిట్స్ అంటాం. ఓకేనా రిట్లు అని పెట్టుకోవాలి. 5 రిట్లు ఉన్నాయి మొత్తం ఈ ఆర్టికల్లో. ఓకేనా సో ఆప్షన్ ఏ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. నెక్స్ట్ ఇంకా ఆప్షన్ బి ఉంది కదా దీంట్లో పార్డనింగ్ పవర్ అండి, క్షమాభిక్ష అంటాం. క్షమాభిక్ష ఆర్టికల్ ఎంత అంటే 72 అండి, 72. ఓకేనా సో రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడం,
క్షమాభిక్ష కోరడం ఎంత అంటే 72 అని చెప్తాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ రాష్ట్రపతి తొలగింపండి, ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ అంటాం. ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ అంటాం. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 61 అని చెప్తాం మనం. ఆర్టికల్ 61 అని చెప్తాం. ఓకేనండి. సో ఎగ్జామ్ లో మన చుట్టుపక్కల ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి క్లారిటీగా. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఇంపీచ్మెంట్ అండి. ఇంపీచ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే తొలగింపు అండి. ఇంపీచ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే తొలగింపు, రిమూవల్ అని అర్థం. ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే రిమూవల్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఇంపీచ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్. ఓకేనా. సో సుప్రీం కోర్ట్ అంటే 124, ఓకేనా. హైకోర్ట్ అంటే 217. ఓకేనండి. సో ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి ఈ క్వశ్చన్ లో. ఓకేనా. సో మొత్తం 4-5 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఈ ఆర్టికల్స్ అన్ని కూడా మనం క్లారిటీగా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఓకేనా. సో ఆ 6వ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి ఫండమెంటల్ రైట్స్. ఓకేనా. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎక్కడ దాకా ఉన్నాయో తెలియాలి. 12 to 35 దాకా తెలియాలి. 12 to 35. ఓకేనా. ఎందుకంటే ఆర్టికల్ 32 అంటే ఫండమెంటల్ రైట్స్ కదండి. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో 6th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ అండి. ఓకేనా. ఇక్కడ 7th క్వశ్చన్ వచ్చేసరికి మనకి ధనౌరి. ఓకేనా. ఏంటి అంటే ధనౌరి వెట్లాండ్ అంటాం మనం. ఓకేనా. ఏంటి అంటే ధనౌరి వెట్లాండ్. ఓకేనా. రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఓకేనా. సో తాజా వార్తల్లో కనిపించిన ధనౌరి తడి నేల, చిత్తడి నేల అండి. ఓకేనా. ధనౌరి. ఓకేనా. సో ధనౌరి వెట్లాండ్ అనేది ఎక్కడ ఉంది అంటున్నాడు. ఓకేనా. సో ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ లో ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి లో రాజస్థాన్, ఓకేనా. ఆప్షన్ సి లో మధ్యప్రదేశ్, ఆప్షన్ డి లో హర్యానా. ఓకేనండి. ఒక 4 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ వెట్లాండ్స్ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అండి బాగా. ఓకేనా. సో ధనౌరి వెట్లాండ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. ఓకేనా. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ధనౌరి వెట్లాండ్ అనేది ఉత్తరప్రదేశ్ లో ఉంది, కానీ ఈ ధనౌరి వెట్లాండ్ కి రామ్సార్ సైట్ గా గుర్తింపు లేదు. ఓకేనా. రామ్సార్ సైట్ గా దీన్ని గుర్తించలేదు. ఓకేనా. సో భారతదేశంలో ఉన్న 91 రామ్సార్ సైట్స్ లో దీన్ని గుర్తించలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ధనౌరి వెట్లాండ్ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్తాం, ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తానండి ఇక్కడ మనకి ధనౌరి అనేది ఒక డిస్టిక్ అండి. ధనౌరి అనేది ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ లో ఒక డిస్టిక్ అని చెప్తాం మనం. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ బి లో రాజస్థాన్ ఉంది కదండి. రాజస్థాన్ లో ఈ మధ్య కాలంలో, ఓకేనా, ఈ మధ్య కాలంలో మనకు చిత్తడి నేల, ఈ మధ్య కాలంలో ఒక 2 చిత్తడి నేల అండి, 2 వెట్లాండ్స్ ని గుర్తించారు, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ లో వచ్చేసరికి ఇండోర్ అండి. ఇండోర్ ఏమంటున్నామంటే వెట్లాండ్, ఓకేనా, వెట్లాండ్ సిటీ, ఓకేనా, వెట్లాండ్ సిటీ అంటున్నాం మనం. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో 7th క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చెప్తున్నాను మనం ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. ఓకేనా. సో 8th క్వశ్చన్ వచ్చేసరికి రీసెంట్ కరెంట్ అఫైర్స్ జ్ఞాన్పీఠ్ అవార్డు. ఓకేనా. రీసెంట్ కరెంట్ అఫైర్స్ జ్ఞాన్పీఠ్ అవార్డు కోసం క్వశ్చన్. జ్ఞాన్పీఠ్ అవార్డు 2024 ఎవరికి ఇచ్చారో అంటున్నాడు. ఓకేనా. 2024 జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి ఇచ్చారో అంటున్నాడు. ఓకేనా. సో ఆప్షన్ ఏ హరివంశ్ రాయ్ బచ్చన్, ఆప్షన్ బి వినోద్ కుమార్ శుక్లా, ఆప్షన్ సి సురేంద్ర వర్మ, ఆప్షన్ డి గుల్జార్. ఓకేనండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు యొక్క ఇంపార్టెన్స్ చూద్దామండి. ఓకేనా. సో ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చేసరికి ఇండియాలో హైయెస్ట్ లిటరరీ అవార్డు అంటాం, హైయెస్ట్ లిటరరీ అవార్డు అంటాం. ఓకేనా. సో సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం అని చెప్తాం. ఏ అవార్డు అంటే జ్ఞాన్పీఠ్ అవార్డు అని చెప్తాం. నెక్స్ట్ ఏ సంవత్సరంలో పెట్టారంటే 1961లో పెట్టారండి. టోటల్ ఎన్ని లాంగ్వేజ్లు ఇస్తారంటే 23 లాంగ్వేజ్లు ఇస్తారు. ఎన్ని లాంగ్వేజ్లు ఇస్తారంటే 23 భాషలు అండి. ఓకేనా. సో 22 భాషలు ప్లస్ మనం ఇంకోటి కలపాల్సింది ఏంటి అంటే ఇంగ్లీష్ అండి. ఏంటి అంటే ఇంగ్లీష్. ఓకేనా. 22 ప్లస్ ఇంగ్లీష్ అని చెప్తాం మనం, ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆప్షన్ లో ఉన్న వ్యక్తి ఎవరంటే వినోద్ కుమార్ శుక్లా అండి. వినోద్ కుమార్ శుక్లా అనే వ్యక్తి ఇక్కడ మనకి గ్రేట్, ఓకేనా. సో గ్రేట్ రైటర్, గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ అండి. ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం, గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఏ లాంగ్వేజ్ లో లిటరేచర్ చేశారంటే హిందీ లిటరేచర్ అండి, హిందీ లిటరేచర్. ఓకేనా. సో హిందీ సాహిత్యంలో చేయడం జరిగింది వినోద్ కుమార్ శుక్లా, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇతను ఈ రాష్ట్రం నుంచి గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తి. ఓకేనా. ఫస్ట్ పర్సన్. ఇతను ఈ రాష్ట్రం నుంచి గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తి. ఓకేనా. సో ఎవరు అంటే వినోద్ కుమార్ శుక్లా, ఇంపార్టెంట్. ఓకేనా. సో ఏ భాష అంటే హిందీ భాష అని చెప్తాం. నెక్స్ట్ ఇంకా అబ్జర్వ్ చేయండి ఇక్కడ గుల్జార్ అన్నాడు కదా, గుల్జార్. ఓకేనా. గుల్జార్ అనే వ్యక్తికి మనకి 2023లో వచ్చింది. 2023లో గుల్జార్ కి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది. ఇది ప్రజెంట్ కరెంట్ ఆన్సర్ కాదు.
ఓకేనా. నెక్స్ట్ హరివంశ్ రాయ్ బచ్చన్ అన్నాం కదా. హరివంశ్ రాయ్ బచ్చన్ ఎవరు అంటే మనకి సరస్వతి సమాన్ అవార్డు, సరస్వతి సమాన్ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ వ్యక్తి అని చెప్తాం మనం. ఓకేనండి. సో కన్ఫ్యూజ్ చేయడానికి మనకు ఆప్షన్స్ లో ఆల్రెడీ గతంలో గెలిచిన వ్యక్తులు ప్రస్తుతం వ్యక్తులతో మ్యాచ్ చేసుకుంటూ క్వశ్చన్స్ అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం జ్ఞాన్పీఠ అవార్డు కాన్సెప్ట్ ఇంకా కొన్ని విషయాలు చెప్దామండి. ఓకేనా. సో ఇప్పుడు దాకా మొత్తం 59 మందికి ఇచ్చారండి. ఎంతమందికి ఇచ్చారంటే 59 మెంబర్స్కి ఇచ్చారు. నెక్స్ట్ 59వ వ్యక్తి ఎవరంటే వినోద్ కుమార్ శుక్లా, 59th పర్సన్ అని చెప్తాం మనం. ఓకేనా. సో 59th పర్సన్, 59వ వ్యక్తి. ఓకేనా. 59వ వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా టోటల్ గా హిందీకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే 12 అవార్డ్స్ వచ్చాయి. మొత్తం హిందీ భాష ఎన్ని సార్లు గెలుచుకుంది? ఓకేనా, 12 సార్లు గెలుచుకుంది. ఎన్నిసార్లు గెలుచుకుంది అంటే 12 సార్లు గెలుచుకుంది. ఓకేనండి. సో ఒక అవార్డు తీసుకున్నప్పుడు మనకి ఇటువంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఓకేనా. సో క్లారిటీగా మనం తెలుసుకున్నాం జ్ఞాన్పీఠ అవార్డు గురించి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం అవార్డుకి సంబంధించి వినోద్ కుమార్ శుక్లా ఉన్నాడు కదండి. ఓకేనా. సో అతను మనకి చాలా మనకి రాయడం జరిగింది లిటరేచర్ కాన్సెప్ట్ లో, హిందీ కాన్సెప్ట్ లో. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో 8th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. సో 9th క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే టైగర్ రిజర్వ్స్ పైన క్వశ్చన్ అండి, పులుల సంరక్షణ కేంద్రాల పైన క్వశ్చన్. ఓకేనా. సో టైగర్ రిజర్వ్స్ పైన క్వశ్చన్. సో గుర్తుపెట్టుకోవాలి, ఉదంతి సీతానది, ఉదంతి. ఓకేనా. సో ఉదంతి సీతానది పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అంటున్నాడు. ఓకేనా. ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్, లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటున్నాడు. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటున్నాడు. ఓకేనా. సో ఆప్షన్ ఏలో ఒడిస్సా ఉంది, ఆప్షన్ బిలో మధ్యప్రదేశ్. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ సిలో మనం చూడాలి ఒకసారి ఇక్కడ జార్ఖండ్, ఆప్షన్ డిలో ఛత్తీస్గఢ్. ఓకేనండి. ఒకసారి ఈ టైగర్ రిజర్వ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే పులుల సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయంటే భారతదేశంలో 58 ఉన్నాయండి. టోటల్ రిజర్వ్స్ ఎన్ని అంటే మనకి 58 ఉన్నాయి, 58 ఉన్నాయి. ఓకేనా, 58 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 58 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఉదంతి సీతానది అనేది కూడా ఓకేనండి. సో 2 రివర్స్ అండి. ఓకేనా, 2 నదులండి. ఓకేనా. ఏ రాష్ట్రంలో అంటే ఛత్తీస్గఢ్. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్ పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఛత్తీస్గఢ్ లో ఉంది. ఓకేనా. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా 58వ టైగర్ రిజర్వ్ ఏంటి అంటే మనకి మాధవ్ అని చెప్తాం. ఏమంటామంటే మాధవ్ అంటాం. మాధవ్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్. ఓకేనా. మాధవ్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో టైగర్ రిజర్వ్స్ కాన్సెప్ట్ లో క్వశ్చన్స్ ఇలా వస్తాయి. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం అండి. నాగార్జున సాగర్ శ్రీశైలం అని చెప్తాం మనం, ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మధ్యప్రదేశ్ లో చాలా టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. సంజయ్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మాధవ్ ఒకటి అని చెప్తాం మనం. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం టైగర్ కాన్సెప్ట్ లో మనకి ఎక్కడ వచ్చినా సరే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఈ టైగర్ రిజర్వ్స్ కాన్సెప్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ టైగర్ అండి. ప్రాజెక్ట్ టైగర్ అని మనం 1973లో మనం తీసుకొచ్చాం దీన్ని. ఓకేనా. 1973లో తీసుకొచ్చాం. సో అప్పటి నుంచి మనం టైగర్ రిజర్వ్స్ పులుల సంరక్షణ కేంద్రాలు గుర్తించడం మనం స్టార్ట్ చేసామండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో 9th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అండి, ఆప్షన్ డి ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. ఓకేనా. సో 10th క్వశ్చన్ అనేది కొంచెం లెంతీ క్వశ్చన్ హిస్టరీ కాన్సెప్ట్ లో. ఓకేనా. సో ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన క్వశ్చన్ ఇది, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకేనా. సో విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ముస్లిం స్టేట్స్ ఎంగేజ్డ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ తాలికోట, బ్యాటిల్ ఆఫ్ తాలికోట ఎగెనెస్ట్ విజయనగర ఎంపైర్. ఓకేనా. సో విజయనగర సామ్రాజ్యం పైన దండెత్తిన, ఓకేనా, విజయనగర సామ్రాజ్యం పైన దండయాత్ర చేసిన ముస్లిం రాజ్యాలు ఏంటి అంటాడు. ముస్లిం రాజ్యాలు ఏంటి అంటాడు, ఇంపార్టెంట్. ఓకేనా. సో విజయనగర సామ్రాజ్యంపై తల్లికోట యుద్ధంలో పాల్గొన్న ముస్లిం రాజ్యాలు క్రింది వాటిలో ఏవి? ఇదండి క్వశ్చన్. ఓకేనా. సో క్వశ్చన్ చాలా క్లారిటీగా చదవాలి. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం వచ్చేసరికి మొత్తం 4 డైనాసిటీస్ అండి. 4 డైనాసిటీస్ కలిపితే మనకి విజయనగర సామ్రాజ్యాలు అవుతున్నాయి. ఓకేనా. సో సంగం అంటాం, సంగం అంటాం. సెకండ్ వన్ వచ్చేసరికి సాలువా, సాలువా. థర్డ్ వన్ వచ్చేసరికి తులవా. ఫోర్త్ వన్ వచ్చేసరికి అరవీటి. ఫోర్త్ వన్ ఏమంటున్నామంటే అరవీటి అంటాం. ఓకేనా. సంగం, సాలువా, నెక్స్ట్ ఇంకొకటి తులవా, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమంటున్నాం అంటే అరవీటి అన్నాం. ఈ 4 కలిసి విజయనగర సామ్రాజ్యం. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ 1 లో ఏముందంటే బిజాపూర్ ఉంది. ఆప్షన్ 2 లో ఏముందంటే అహ్మద్ నగర్.
ఆప్షన్ సిలో ఏముంది అంటే మాల్వా. నెక్స్ట్ ఆప్షన్ డిలో ఏముంది అంటే మనకి గోల్కొండ ఉంది. ఓకేనా, ఏముంది అంటే గోల్కొండ ఉంది. ఓకేనండి, సో గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ కింద ఆప్షన్స్ ఇచ్చారండి. ఓకేనా, ఇందులో చాలా ముస్లిం సామ్రాజ్యాలు ఉన్నాయి, ఒకటే కాదు. ఓకేనా, సో ఆప్షన్స్ కనుక తీసుకుంటే 1 2 4 1 3 4 1 1 2 4 1 3 4 ఓన్లీ 1 2 3 4. ఓకేనా, సో దీనికి నేను ఆన్సర్ ఏం చెప్తానంటే మనకి 1 2 4 అండి. 1 2 4. ఓకేనా, 1 2 4 అంటే బేజాపూర్ పార్టిసిపేట్ చేసింది, అహ్మద్ నగర్ పార్టిసిపేట్ చేసింది, గోల్కొండ కూడా పార్టిసిపేట్ చేసింది, మాల్వా పార్టిసిపేట్ చేయలేదు. ఓకేనా, సో ఆన్సర్ ఏంటి అంటే 1 2 4 అంటాం. నెక్స్ట్ ఇంకొకటి మనం బ్యాటిల్ ఆఫ్ తాలికోటని ఇంకో పేరుతో ఏమంటామంటే రాక్షస ఓకేనా, సో బ్యాటిల్ ఆఫ్ తాలికోట, బ్యాటిల్ ఆఫ్ తాలికోటని ఏమంటామంటే రాక్షస తంగడి, రాక్షస తంగడి అంటాం మనం. ఇంకో పేరు అడుగుతాడు ఎగ్జామ్ లో. ఓకేనా, సో బ్యాటిల్ ఆఫ్ తాలికోటకి మరొక పేరు ఏంటి అంటే రాకాస తంగడి అంటాం మనం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా బీజాపూర్ నుంచి ఎవరంటే ఆదిల్ షా అండి. ఓకేనా, సో ఆదిల్ షా అంటాం మనం. ఓకేనా, అహ్మద్ నగర్ యూసఫ్ అని చెప్తాం మనం. ఓకేనా, గోల్కొండ వచ్చేసరికి కుతుబ్ షాహీ అంటాం. ఓకేనా, ఇలా కింగ్స్ పేర్లు కూడా ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటుంది, సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా విజయనగర పాలకుడు. ఓకే, విజయనగర పాలకుడు అప్పుడు ఎవరంటే రామరాయ అని చెప్తాం మనం. రామరాయ అండి. అప్పుడు కింగ్ ఎవరంటే విజయనగర సామ్రాజ్యానికి రామరాయ అంటాం. ఓకేనా, సో మరి ఇంకా విజయనగర సామ్రాజ్యానికి గ్రేటెస్ట్ కింగ్ ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు అండి. SKDR అంటాం మనం, శ్రీకృష్ణ దేవరాయలు. మొత్తం గ్రేటెస్ట్ కింగ్ ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు అంటాం. ఇతను తుల్వా డైనెస్టీ అండి. ఓకేనా, ఒకసారి గమనించాలి ఈ బిట్ లో మనకి 1565. ఓకేనా, సో బ్యాటిల్ ఆఫ్ తాలికోట ఏ సంవత్సరం జరిగింది అంటే 1565. ఇయర్స్ కాన్సెప్ట్ లో, వార్స్ కాన్సెప్ట్ లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు. 1565 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో దీని తర్వాత మళ్ళీ జరిగిన యుద్ధం ఏంటంటే హల్దీఘాట్ యుద్ధం అని చెప్తాం, 1576. ఓకేనా, సో 15వ దశాబ్దంలో మనకి విజయనగర సామ్రాజ్యంలో ఉన్న ఇంపార్టెంట్ కింగ్ ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, భారతదేశంలో ముస్లిం రూలర్స్ ఎవరంటే ఢిల్లీ సుల్తాన్స్ ఉన్నారు, ఢిల్లీ సుల్తాన్స్ కాదండి, ముఘల్స్ ఉన్నారు 15వ దశాబ్దంలో. బాబర్. ఓకేనా, సో ముఘల్స్ డైనాస్టీకి లీడ్ తీసుకున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఒక వారసరి కన్ఫామ్ గా ఇటువంటి విషయాలు ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడుగుతాడు. ఓకేనండి, సో 10th క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ 11th క్వశ్చన్ కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఓకేనా, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తానండి ఫారెస్ట్ ఎగ్జామ్ లో క్వశ్చన్లు అంత ఈజీగా అయితే మనం అనుకునే విధంగా రావండి. మీరు అబ్జర్వ్ చేయాలి, ప్రతి పేపర్ లో కూడా హిస్టరీ క్వశ్చన్ లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, పోర్ట్లు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా, సో విచ్ రెఫరెన్స్ టు ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అన్నాడు. ఓకేనా, సో భారత జాతీయోద్యమానికి సంబంధించి జతలను గుర్తించండి అన్నాడు. ఓకేనా, అంటే హౌ మెనీ పెయిర్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఓకేనండి, క్వశ్చన్ సరిగ్గా చదవకపోతే అర్థం కాదండి. ఓకేనా, సో హౌ మెనీ పెయిర్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఓకేనా, సో లీడర్ ఇచ్చాడు, పార్టీ ఇచ్చాడు, నాయకుడు, నెక్స్ట్ పార్టీ. లీడర్ ఇచ్చాడు, పార్టీ ఇచ్చాడు, అంటే అతను స్థాపించిన రాజకీయ పార్టీలు ఏంటి అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మోడర్న్ హిస్టరీలో క్వశ్చన్ అండి. ఇక్కడ ఎందులో క్వశ్చన్ అంటే మోడర్న్ హిస్టరీలో క్వశ్చన్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ లీడర్ పేరు ఏమి ఇచ్చారంటే ఆగా ఖాన్ ఇచ్చాడు. ఓకేనా, ఇటుపక్క పార్టీ ఏమి ఇచ్చారంటే ముస్లిం లీగ్ ఇచ్చాడు. ఓకేనా, సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ ఏ పార్టీ అంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇచ్చాడు, అంటే రైటా కాదని మనం చెక్ చేయాలండి. నెక్స్ట్ ఎంఎన్ రాయ్ ఇచ్చాడు. ఎంఎన్ రాయ్ ఏంటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇచ్చాడు. ఇందులో ఎన్ని పేర్స్ కరెక్ట్ అంటాడు అంటే ముగ్గురులో ఖచ్చితంగా ఇద్దరు కరెక్ట్. ముగ్గురులో ఖచ్చితంగా ఎంతమంది కరెక్ట్ అంటే ఇద్దరు కరెక్ట్. అయితే నేను ఏం చెప్తానంటే ఇక్కడ ఆగా ఖాన్ ముస్లిం లీగ్ కరెక్ట్, నెక్స్ట్ ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కరెక్ట్. ఓకే, రెండు కరెక్ట్, ఇది రాంగ్. ఓకేనా, అంటే 1 3 కరెక్ట్, కానీ ఏమడిగాడు క్వశ్చన్ ఇక్కడ ఓన్లీ 1 pair, ఓన్లీ 2 pairs, ఆల్ pairs ఆర్ కరెక్ట్. ఓకేనా, సో ఓన్లీ 2 pairs. ఆన్సర్ ఏంటి అంటే ఓన్లీ 2 pairs. ఆన్సర్ ఓన్లీ 2 pairs అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా, ఈ ఎంఎన్ రాయ్ అనే వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1920 సంవత్సరంలో స్థాపించాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఆగా ఖాన్ అనే వ్యక్తి ముస్లిం లీగ్ 1906 లో స్థాపించాడు. ఓకేనా, ఈ ముస్లిం లీగ్ అనే పార్టీ
మన రాజ్యాంగ పరిషత్ నుండి వైదొలిగిందండి. ఓకేనా. సో ప్రత్యేక దేశం డిమాండ్ తో ముస్లిం లీగ్ వైదొలిగింది. ఓకేనా. సో ఇటువంటి విషయాలు కన్ఫామ్ గా మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ కాన్సెప్ట్ లో. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎవరు పెట్టారంటే సుభాష్ చంద్రబోస్ పెట్టాడు. ఓకేనా. ఎవరు పెట్టారంటే సుభాష్ చంద్రబోస్ ఈ పార్టీని స్థాపించాడు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఇంపార్టెంట్ అండి. సో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. ఓకేనా. సో ఎగ్జామ్ కాన్సెప్ట్ లో ఇలాగ మనకు కన్ఫామ్ గా క్వశ్చన్స్ అడుగుతాడు. ఏ సంవత్సరం పెట్టారంటే 1939 లో పెట్టారు. ఓకేనండి. ఒక ఇయర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ లో పార్టీస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. సో ముస్లిం లీగ్ పార్టీ 1906, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సుభాష్ చంద్రబోస్ ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ 1939. నెక్స్ట్ ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1920. ఓకేనా. 2 pages కరెక్ట్, ఇంపార్టెంట్. ఓకేనా. సో చూసుకోవాలి క్లారిటీగా. జాతీయ ఉద్యమ సమయంలో చాలా మంది పార్టీలు పెట్టారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే స్వరాజ్య పార్టీ అంటాం. ఏమంటామంటే స్వరాజ్య పార్టీ అంటాం. ఓకేనా. ఈ స్వరాజ్య పార్టీ ఎవరు స్థాపించారంటే సిఆర్ దాస్ అంటాం. ఇంకొక పేరు వచ్చేసరికి ఏంటి అంటే మోతీలాల్ నెహ్రూ అంటాం. ఏమంటామంటే మోతీలాల్ నెహ్రూ అంటాం మనం. ఓకేనండి. సో ఇలా పార్టీల మీద క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా. సో 11th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ 12th క్వశ్చన్ అండి. 12th క్వశ్చన్. ఓకేనా. సో రివర్స్ కోసం అడిగిన క్వశ్చన్ ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ గోదావరి డస్ నాట్ ఫ్లో? ఓకేనా. ద రివర్ గోదావరి డస్ నాట్ పాసెస్ త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? ఓకేనా. గోదావరి నది క్రింది రాష్ట్రాల్లో దేని మీద ప్రవహించదు? ఓకేనా. సో ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అయితే గోదావరి యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడంటే మనకి మహారాష్ట్ర. ఎక్కడ అంటే మహారాష్ట్రలో త్రయంబకేశ్వర్ అంటాం. ఏమంటామంటే త్రయంబకేశ్వర్ అంటాం. ఓకేనా. సో మహారాష్ట్రలో వెస్ట్రన్ ఘాట్స్ అంటామండి. ఏమంటామంటే వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు ప్రాంతంలో మనకి ఈ గోదావరి ప్రాంతం ప్రవహిస్తుంది. నెక్స్ట్ మహారాష్ట్రలో పుట్టిన గోదావరి యొక్క లెంత్ 1465 కిలోమీటర్స్. ఓకేనా. ది సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి మన గోదావరి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మహారాష్ట్ర ఇక్కడ మనకి ఈ రాష్ట్రంలో ప్రవహిస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తుంది, ఛత్తీస్గఢ్ లో కూడా ప్రవహిస్తుంది. ఎక్కడ ప్రవహించదు అంటే గుజరాత్ లో ప్రవహించదు. ఓకేనా. సో ఆన్సర్ ఏంటంటే గుజరాత్. ఓకేనా. సో ఆప్షన్ బి అండి, ఆప్షన్ బి. ఓకేనా. సో ఆప్షన్ బి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ బి. ఓకేనండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో గోదావరి రివర్ డస్ నాట్ ఫ్లోస్ త్రూ గుజరాత్. ఓకేనా. సో గుజరాత్ లో మనకి ప్రవహించే నది ఏంటి అంటే నర్మదా అని చెప్తాం మనం. నర్మదా అంటాం, లైఫ్ లైన్ ఆఫ్ గుజరాత్ అంటాం. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకి దక్షిణ గంగా, నెక్స్ట్ ఇంకోటి ఏమంటామంటే రుద్ద గంగా అంటాం మనం. దక్షిణ గంగా, నెక్స్ట్ ఇంకోటి ఏమంటామంటే రుద్ద గంగా అంటామండి గోదావరిని. ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా. సో దక్షిణ గంగా అంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే రుద్ద గంగా అంటాం. గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ లో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. సో గోదావరి నది ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఓకే. ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుందంటే గుజరాత్. ఓకేనా. సో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ప్రవహిస్తుంది. ఓకేనా. తెలంగాణలో కూడా ప్రవహిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. సమ్ పార్ట్స్ మధ్యప్రదేశ్. సమ్ పార్ట్స్ ఏంటి అంటే మధ్యప్రదేశ్ అని చెప్తాం మనం. ఓకేనా. సో ఇక్కడ మంజీరా అంటాం మనం. ఏమంటామంటే మంజీరా అంటాం. ఓకేనా. ఎక్కడ అంటే మనకి తెలంగాణ మెదక్ అండి. తెలంగాణలో మెదక్ ప్రాంతంలో ఈ నది అనేది మనకి ఏపీలోకి వస్తున్నప్పుడు ముందు అక్కడ నుంచి వస్తుందండి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనందరూ కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో 13th క్వశ్చన్ వచ్చేసరికి ద గ్యాస్ దట్ కాంట్రిబ్యూట్స్ మోస్ట్ టు ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఓకేనా. సో గ్రీన్ హౌస్ ప్రభావానికి అత్యంత దోహదపడే వాయువు ఏంటి? గ్రీన్ హౌస్. ఓకేనా. సో గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ లో ఇక్కడ ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చాడంటే సిఎఫ్సి ఇచ్చాడు. సిఎఫ్సి ఫుల్ ఫామ్ అని చెప్తాను. క్లోరోఫ్లోరోకార్బన్స్. క్లోరోఫ్లోరో
కార్బన్స్, క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటాం. ఓకేనా. ఫ్రియాన్ గ్యాస్ అంటాం. CO2 అంటే మనకు ఆల్రెడీ తెలుసు. CH4 అంటే మీథేన్ అని చెప్తాం మనం. CH4 ఏంటంటే మీథేన్ అని చెప్తాం. ఓకేనా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఓకేనా. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నాం ఇంపార్టెంట్. సో ద గ్యాస్ దట్ కాంట్రిబ్యూట్స్ మోస్ట్ టు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఓకేనా. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది ఏంటి అన్నాడు. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏంటండి? ఓకేనా. సో మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి CO2 అండి. CO2. ఓకేనా. CO2 గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. CO2. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి, ఈ ఫ్రియాన్ గ్యాస్ అనేది మనం ఎక్కువ దేంట్లో వాడతామంటే ఇండస్ట్రీస్ లో వాడతాం. ఎక్కడ వాడతామంటే ఇండస్ట్రీస్ లో వాడతాం, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సరే, CH4 ఏమంటాం అంటే మనం ఇక్కడ మీథేన్ అంటాం, మనం మీథేన్ గ్యాస్ గా తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా CFC, ఓజోన్ డిప్లీషన్ అండి. CFC ఏమంటామంటే ఓజోన్. ఓకేనా. సో ఓజోన్ డిప్లీషన్ అండి. ఓజోన్ పొర ఆల్రెడీ మనకి లేయర్ తగ్గుతుంది కదా. ఓకేనా, ఓజోన్ పొర. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో 13th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి, ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ 14th క్వశ్చన్. ఓకేనా. సో గరివిడి. ఓకేనా. సో గరివిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంది. గరివిడి ఏ పరిశ్రమకు పేరు తెచ్చింది? ఓకేనా. సో గరివిడి ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఇక్కడ గరివిడి ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సో ఆప్షన్ ఏ టంగ్స్టన్, ఆప్షన్ బి కాపర్ అండ్ జింక్, ఆప్షన్ సి మ్యాంగనీస్, ఆప్షన్ డి మైకా. ఓకేనా. సో గరివిడి దేనికి ప్రసిద్ధి చెందింది అంటే మ్యాంగనీస్ అండి. ఓకే, దేనికి ప్రసిద్ధి చెందింది అంటే మ్యాంగనీస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో గరివిడి అనే ప్రాంతం ఏ ఇండస్ట్రీకి ఫేమస్ అంటే మ్యాంగనీస్ ఇండస్ట్రీస్ అండి. మ్యాంగనీకి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాం. ఓకేనా. విచ్ యాక్ట్ ఎండెడ్ ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకేనా. సో ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య గుత్తాధిపత్యాన్ని ఏ చట్టం ముగించింది? ఓకేనా. సో ఆప్షన్ ఏలో ఏముంది అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ఉంది. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అని చెప్తాం. ఆప్షన్ బిలో ఏముంది అంటే పిట్స్ ఇండియా చట్టం 1784. ఆప్షన్ సిలో ఏముంది అంటే చార్టర్ యాక్ట్ 1833. ఆప్షన్ డిలో ఏముంది అంటే చార్టర్ చట్టం 1813. ఓకేనండి. అసలు ట్రేడ్ మోనోపోలీ అంటే ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. ఓకేనా. సో ట్రేడ్ మోనోపోలీ అంటే గుత్తాధిపత్యం అండి. ఓకేనా. సో ఇక్కడ ఈ ట్రేడ్ మోనోపోలీ అంటే ఓన్లీ మేము మాత్రం వ్యాపారం చేయాలి, మేము తప్ప ఇంకెవరో కూడా వ్యాపారం చేయకూడదు అని ఒక మీనింగ్ అండి ట్రేడ్ పోలీ. అయితే ఇటువంటి ట్రేడ్ పోలీ ఎప్పుడు ఏ చట్ట ప్రకారం ఎండ్ అయింది అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1813 అండి. ఆన్సర్ ఏంటి అంటే 1813 చార్టర్ యాక్ట్. 1813 చార్టర్ యాక్ట్ లో మనకి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మింటో అని చెప్తాం. మనం ఏమంటామంటే లార్డ్ మింటో అంటాం. ఓకేనా. సో ఇతను మన చార్టర్ యాక్ట్ 1813 ఏం చెప్తుందంటే మరొక 20 సంవత్సరాలు అండి, మరొక 20 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకేనా. ఈస్ట్ ఇండియా కంపెనీ మరొక 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకోమని అనుమతి ఇచ్చింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం ఎక్సెప్ట్ టీ అండి. ఎక్సెప్ట్ టీ అంటాం, తేయాకు వ్యాపారం. ఓకేనా. సో ఎవరైనా సరే మన ఇండియాలో వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు. ఓకేనా. అయితే తేయాకు వ్యాపారం ఏంటంటే తేయాకు వ్యాపారం మాత్రం చైనాతోనే చేయాలి. ఇది పెట్టుకున్నారు. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా 1813 యాక్ట్ లో మనం గమనిస్తే క్రిస్టియన్ మతం అండి. ఏంటి అంటే క్రిస్టియన్ మతాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. మన ఇండియాలో క్రిస్టియన్ మతాన్ని ఇంట్రడ్యూస్ చేశారు 1813 యాక్ట్. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి స్థానిక సంస్థలకు. ఓకేనా. స్థానిక సంస్థలకు పన్ను. ఓకేనా. స్థానిక సంస్థలకు పన్ను విధించే అధికారం ఇచ్చారు. స్థానిక సంస్థలకు పన్ను విధించే అధికారం ఇచ్చారు. ఓకేనా. సో 1813 చార్టర్ యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా ఎగ్జామ్ లో కన్ఫర్మ్ క్వశ్చన్లు అయ్యే అవకాశం ఉంటుంది. ట్రేడ్ పోలీ. ఓకేనా. ఎప్పుడు మనకి ఏ యాక్ట్ ప్రకారం 1813. నెక్స్ట్ ఇంకా 1773లో మనకి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వార్న్ హ్యాస్టింగ్స్ అండి. గుర్తుపెట్టుకోండి. 1783లో విలియం పిట్ అని చెప్తాం. 1833లో విలియం బెంటిక్ అని చెప్తాం. ఏమంటామంటే
విలియం బెంటిక్ అంటాం. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో యాక్ట్లు, పాలిటీలో ఇంపార్టెంట్ యాక్ట్స్, ముఖ్యమైన చట్టాల పైన కూడా మన క్వశ్చన్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, సో యాక్ట్ల పైన కూడా మనం కొంచెం ఫోకస్ పెట్టుకోవాలండి. ఓకేనా, సో 1813 యాక్ట్ అనేది మనకి ఆన్సర్ ఆప్షన్ డి ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యానిమల్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు యొక్క శాస్త్రీయ నామం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు యొక్క శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యానిమల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ యానిమల్. ఓకేనండి, సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యానిమల్ ఏంటో ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. ఓకేనా, ఏంటి అంటే బ్లాక్ బక్ అంటాం. ఏమంటామంటే బ్లాక్ బక్ అంటాం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ యానిమల్. నెక్స్ట్ స్టేట్ ఫ్లవర్ వచ్చేసరికి ఏంటి అంటే రోజ్ అని చెప్తాం, రోజ్ అంటాం. స్టేట్ ఫ్లవర్ ఏంటి అంటే రోజ్ అని చెప్తాం, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకా స్టేట్ ట్రీ వచ్చేసరికి ఏంటి అంటే నీమ్ అని చెప్తాం, స్టేట్ ట్రీ అండి. ఓకేనా, సో చెట్టు వచ్చేసరికి ఏంటి అంటే నీమ్ ట్రీ అంటాం. అయితే ఇక్కడ స్టేట్ యానిమల్ బ్లాక్ బక్ కదా, ఇక్కడ కృష్ణ జింక అంటాం మనం. దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి అడిగాడు. ఓకే, దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే మనకి యాంటిలోప్ కెర్వికాప్రా, యాంటిలోప్ కెర్వికాప్రా. ఓకేనా, సో యాంటిలోప్ కెర్వికాప్రా బ్లాక్ బక్, యాంటిలోప్ కెర్వికాప్రా బ్లాక్ బక్ అండి. ఓకేనా, సో సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యానిమల్ ఏంటి అంటే యాంటిలోప్ కెర్వికాప్రా, కెర్వికాప్రా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఈ ప్యాంథ్రియా టిగ్రిస్ అనేది రాయల్ బెంగాల్ టైగర్ అండి, రాయల్ బెంగాల్ టైగర్. ఈ ప్యాంథ్రియా టిగ్రిస్ అనేది రాయల్ బెంగాల్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ గా చెప్తాం. నెక్స్ట్ పావో క్రిస్టాటస్. ఓకేనా, పావో క్రిస్టాటస్ అనేది పికాక్, ఏంటి అంటే పికాక్ యొక్క సైంటిఫిక్ నేమ్ గా చెప్తాం మనం. ఓకేనా, సో యానిమల్స్ ఇచ్చి ఇటువంటి యానిమల్స్ కి సైంటిఫిక్ నేమ్స్ ఎగ్జామ్ లో అడుగుతాడు, సో చూసుకోవాలి క్లారిటీగా. ఓకేనా, సో ఎగ్జామ్ కాన్సెప్ట్ లో క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయండి. ఓకేనా, సో 16 క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అండి ఆప్షన్ సి, ఆప్షన్ సి ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ 17th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో పార్లమెంట్ ఎనాక్టెడ్ అన్టచబిలిటీ యాక్ట్ అండి. ఓకేనా, అంటరానితనం చట్టం అని చెప్తాం మనం. ఓకేనా, సో పార్లమెంట్ ఎనాక్టెడ్ అన్టచబిలిటీ యాక్ట్ 1955. ఓకేనా, 1955. ఓకేనా, సో పార్లమెంట్ అంటరానితనం చట్టం 1955 ని ఆమోదించారు. ఓకేనా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బికేమ్ ద ఫస్ట్ కేస్ బిఫోర్ సుప్రీం కోర్ట్ అండర్ ద యాక్ట్. ఓకేనా, సో ఈ చట్టం తీసుకురాకముందు భారతదేశంలో ఓకేనా, సో ఏ కేసు పైన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, ఏ కేసు పైన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి. సో సుప్రీంకోర్టు తీర్పు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, చూడాలి ఒకసారి ఇక్కడ. ఓకేనండి, సుప్రీంకోర్టు తీర్పు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా, అయితే అన్టచబిలిటీ అనేది మనకి ఏ ఆర్టికల్లో చెప్తున్నాం అంటే ఆర్టికల్ 17 అండి, ఆర్టికల్ 17 లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏ కేసులో తీర్పు అంటే స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అప్పా బాలు, స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అప్పా బాలు అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనకి ఈ కేసులో తీర్పు చెప్పిన తర్వాతే పార్లమెంట్ ఏం చేసిందంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చిందండి. ఓకేనా, అన్టచబిలిటీ యాక్ట్ అంటాం మనం, అన్టచబిలిటీ యాక్ట్ అంటాం. నెక్స్ట్ ఇదే అన్టచబిలిటీ యాక్ట్ తర్వాత ఏం చేసామంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అంటాం, పౌర హక్కుల పరిరక్షణ చట్టం అంటాం, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అంటాం. ఓకే, 1976 లో చేసాం పౌర హక్కుల పరిరక్షణ చట్టం అని. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, అట్రాసిటీ యాక్ట్ 1989 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. సో మొత్తం ఈ యాక్ట్ పైన ఇంకొక 2 చట్టాలు చేయడం జరిగింది. ఓకేనా, సో అన్టచబిలిటీ యాక్ట్ 1955, సివిల్ రైట్స్ యాక్ట్ 1976, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989. ఓకేనా, సో ఇంపార్టెంట్ అండి. 17th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. ఓకేనా, సో చట్టాల పైన క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి, ఇంపార్టెంట్. నెక్స్ట్ 18th క్వశ్చన్ అండి. ఓకేనా, సో 18th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా పాలిటీ కాన్సెప్ట్ లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా, సో డాష్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ అబౌవ్ ఆఫీస్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ హౌస్ ఆఫ్ ద పీపుల్, లోక్సభ. ఓకేనండి, సో ఇంపార్టెంట్ అండి, సో చూడాలి క్లారిటీగా. ఓకేనండి, సో ఆర్టికల్ అడుగుతాడండి. ఓకేనా, సో భారత రాజ్యాంగంలో ప్రజాసభ స్పీకర్, లోక్సభ స్పీకర్ యొక్క ఆర్టికల్ ఎంత అంటాడు, లోక్సభ స్పీకర్
లోక్సభ స్పీకర్ యొక్క ఆర్టికల్ ఎంత అంటాడు. ఓకేనా. సో ఆర్టికల్ 90 ఇచ్చాడు, ఆర్టికల్ 92 ఇచ్చాడు, ఆర్టికల్ 93 ఇచ్చాడు, ఆర్టికల్ 91 ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ ఆర్టికల్ 93కి మనం ఏం తీసుకుంటామంటే స్పీకర్ గా తీసుకుంటాం. ఆర్టికల్ 93ని మనం ఏం తీసుకుంటామంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ, డెప్యూటీ స్పీకర్ ఆఫ్ డెప్యూటీ. ఓకేనా. డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆర్టికల్ ఎంత అంటే 93గా తీసుకుంటాం. 93గా తీసుకుంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో 93 ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో లోక్సభ స్పీకర్ ని ఎన్నుకుంటాము. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఒక విధంగా చెప్పాలంటే 93 ఏమంటుందంటే లోక్సభ స్పీకర్ యొక్క ఎన్నిక అని చెప్పొచ్చు, మనం ఎన్నిక అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు లోక్సభ స్పీకర్ యొక్క ఎన్నిక ఎవరు నిర్వహిస్తారంటే ప్రోటెం స్పీకర్ అని చెప్తాం మనం. ఎవరు నిర్వహిస్తారంటే ప్రోటెం స్పీకర్ అంటాం. ఇంపార్టెంట్. ఓకేనా. సో చూసుకోవాలి క్లారిటీగా. నెక్స్ట్ ఇంకా మనకి డెప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఆర్టికల్ 93 అండి. డెప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఆర్టికల్ 93 గానే చెప్తాం మనం. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా స్పీకర్ పదవి కాలం ఎన్ని సంవత్సరాలు అండి? 5 years. ఎన్ని సంవత్సరాలు అంటే 5 years, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఓకేనా. సో 18th క్వశ్చన్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి. ఆప్షన్ సి అని గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్. ఓకేనా. సో 19th క్వశ్చన్, ఇది కూడా పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్. ఓకేనా. సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 168 అండి. ఆర్టికల్ 168 ఒక రాష్ట్రం యొక్క శాసనసభలో 2 సభలు ఉన్నాయి. ఓకేనా. ఒక దాన్ని మనం ఏమంటామంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటున్నాం, మరొక దాన్ని ఏమంటారని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకేనా. సో 168 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, there are two houses of legislative of state. One shall be known as, ఓకేనా, హౌస్ ఆఫ్ ది పీపుల్, స్టేట్ కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 168 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 168 ఏం చెప్తుందంటే ఇండియాలో 2 హౌసులు ఉంటాయి. ఒకటి ఏంటంటే శాసన సభ అంటున్నాం, శాసన సభ అంటే. ఇంకోటి ఏంటి అంటే శాసన మండలి అంటాం. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏంటండి? శాసన మండలి, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే మనం రాజ్యసభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏమంటాం మనం? రాజ్యసభ అంటాం. హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభ, హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే ఏంటండి? లోక్సభ. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్తున్నాను కదా. ఓకేనా. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్, శాసన మండలి భారతదేశంలో 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎన్ని స్టేట్స్ లో ఉన్నాయంటే 6 states లో ఉన్నాయి. ఎన్ని స్టేట్స్ అంటే 6 states లో ఉన్నాయి. 168 ఏం చెప్తుందండి? 168 లో శాసన సభ ఉంది, నెక్స్ట్ శాసన మండలి కూడా ఉంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ లో క్వశ్చన్స్, స్టేట్ గవర్నమెంట్ మీద కూడా క్వశ్చన్స్ ఈ విధంగా మనకు వచ్చే అవకాశం ఉంది. సో చూసుకోవాలి క్లారిటీగా. ఓకేనా. సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా 168 చెప్తుంది, నెక్స్ట్ 169 చెప్తుంది, 170, 171 ఈ ఆర్టికల్స్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్టికల్స్ అండి. ఓకేనా. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో 19th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ 20th క్వశ్చన్ అండి. ఓకేనా. 20th క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ కోసం క్వశ్చన్ ఇది. ఓకేనా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్? ఓకేనా. క్రింది వాటిలో ఏది ప్రాథమిక విధి కాదు, భారతీయులకు ప్రాథమిక విధి కాదు అంటాడు. ఓకేనా. ఆప్షన్ ఏలో టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్. ఓకేనా. సో హ్యూమనిజం అండ్ స్పిరిట్ అన్నాడు. ఆప్షన్ బిలో టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఆప్షన్ సిలో టు చెరిష్ అండ్ follow the noble ideas that inspire your national struggle for freedom. Option D లో mandatory national service of 5 years. ఓకేనండి. అసలు ప్రాథమిక విధులు, ఓకేనా, ప్రాథమిక విధులు మనకి ఇండియాలో ఎప్పుడు మనం పెట్టామంటే 1976 లో పెట్టామండి. ఎక్కడ నుంచి తీసుకున్నట్టే ప్రాథమిక విధులు మనం రష్యా దేశం నుంచి తీసుకున్నాం. ఓకేనా. ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి ప్రస్తుతం అంటే 11 విధులు అని చెప్తాం మనం. ఎన్ని అంటే 11 విధులు, 11 డ్యూటీస్ అండి. 11 డ్యూటీస్ ఉన్నాయి. ఓకేనా. ఇంపార్టెంట్. అయితే ఆప్షన్ ఏ కరెక్టే, ఫండమెంటల్ డ్యూటీయే. ఆప్షన్ బి కూడా ఫండమెంటల్ డ్యూటీయే. ఆప్షన్ సి కూడా ఫండమెంటల్ డ్యూటీయే. ఆప్షన్ డి ఫండమెంటల్ డ్యూటీ కాదండి. మ్యాండేటరీ నేషనల్ సర్వీస్ ఆఫ్ 5 years అనే రూలు ఎక్కడా లేదు. ఓకేనా. సో ఎక్కడా కూడా లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ డ్యూటీస్ మనకున్న 11 ప్రాథమిక విధుల్లో కూడా మనకి ఫండమెంటల్ డ్యూటీ అనేది లేదని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో ఫండమెంటల్ డ్యూటీస్ మీద రెగ్యులర్ గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా. సో
గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనకి ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏలో ఉన్నాయి. ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏలో ఉన్నాయి. ఓకేనా. సో పార్ట్ 4A ఆర్టికల్ 51A ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్. ఓకేనా. సో ఎక్కడి నుంచి అంటే రష్యా అండి. ఓకేనా. సో రష్యా నుంచి మనం తీసుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో రాజ్యాంగంలో అతి చిన్న భాగం అని చెప్తాం. ఏ పార్ట్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్తాం. ఓకేనండి. సో ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా. సో మ్యాచ్ ద లిస్ట్ కరెక్ట్లీ, లిస్ట్ 1 లిస్ట్ 2 యూజింగ్ ద కర్డ్స్ బిగిన్ బిలో. ఓకేనా. ఇది కూడా మన ఇండియాలో పొలిటికల్ లీడర్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ రాకముందు పెట్టిన పార్టీల మీద క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ అభినవ్ భారత్ సమాజ్, అనుశీల కమిటీ, గద్దర్ పార్టీ, స్వరాజ్య పార్టీ. ఓకేనా. సో గద్దర్ పార్టీ, స్వరాజ్ పార్టీ, ఈ పార్టీలు ఎవరు స్థాపించారని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో అరబిందో ఘోష్, లాలా హరిద్యాల్, నెక్స్ట్ సిఆర్ దాస్, నెక్స్ట్ విడి సావర్కర్. ఓకేనా. సో చూడాలి, గద్దర్ పార్టీ వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాలి లాలా హరిద్యాల్. ఓకేనా. సి అనేసరికి మనం 2గా తీసుకోవాలి. నెక్స్ట్ స్వరాజ్య పార్టీ వచ్చేసరికి సిఆర్ దాస్, డి వచ్చేసరికి 3గా తీసుకోవాలి, C2 D3. ఓకేనండి. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి అరబిందో ఘోష్ అండి. ఓకేనా. ఎవరు అంటే అరబిందో ఘోష్. ఓకేనా. అరబిందో ఘోష్ పెట్టిన పార్టీ అంటే అనుశీల సమితి. ఓకేనా. అనుశీల సమితి, అరబిందో ఘోష్. ఓకేనా. నెక్స్ట్ అభినవ్ భారత్ సమాజ్ ఎవరు పెట్టారండి, ఇంక మిగిలింది ఎవరు ఇక్కడ. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ విడి సావర్కర్ పెట్టుకోవాలి. ఓకేనా. సో ఏ వచ్చేసరికి 4, బి వచ్చేసరికి 1, సి వచ్చేసరికి 2, డి వచ్చేసరికి 3. ఓకేనా. 4123. ఓకేనా. 41 ఓకేనండి. 4132. ఓకేనండి. సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. ఓకేనా. సో ఇప్పుడు దాకా మనం చూసిన క్వశ్చన్స్ అన్ని కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. హిస్టరీ కాన్సెప్ట్ లో కానీ అన్ని కూడా మనకు మ్యాథ్స్ తో ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. పేపర్ అయితే కొంచెం డిఫికల్ట్ గానే ఉంది. ఓకేనా. సో ఇటువంటి పేపర్స్ ఇంకా కూడా ముందు ఫ్యూచర్ సెషన్స్ లో కూడా ఖచ్చితంగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఖచ్చితంగా కూడా ఈ పేపర్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వాలండి. సో చూశారు కదా. సో ఏదైతే మనకి బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ అనేది మనకి కోచింగ్ సెంటర్ లో ఉండడం జరిగింది. ఇది మనకి UFG యాప్ లో ఉండడం జరిగింది అన్నట్టు. సో 1 మంత్ వచ్చేసి మీకు 599 రూపీస్ కి చాలా లీస్ట్ ప్రైస్ అయితే మీకు అయితే కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ ఇది కూడా అమౌంట్ కోసం ఆలోచిస్తానంటే ఇంకా అంతకుమించి అయితే మేమేం చెప్పలేం. సో మీకైతే అది 1 టైం రీఛార్జ్ చేసుకుంటారు కదా, సో అలా అన్నట్టు అంతే. ఇక సో మంచి కంటెంట్ ఉంటుంది, తీసుకోండి. ఇప్పటి నుంచే చదవండి. ప్రిలిమ్స్ ని ఎగ్జామ్ ని ఈజీగా క్లియర్ చేసే విధంగా సబ్జెక్ట్ అయితే నేర్చుకోండి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఎంత ఎక్కువ టైం కేటాయిస్తే అంత త్వరగా కంప్లీట్ చేసుకునే ఆప్షన్ అయితే మన యొక్క దగ్గర అయితే ఉండడం జరిగింది అన్నట్టు. మీకు టెస్ట్లు కూడా ప్రిపేర్ చేయడం జరిగింది, అవి కూడా మీకు అయితే అప్లోడ్ అయిపోతాయి. తెలుగు మీడియం మాత్రమే చేస్తాను ఇప్పటివరకు అయితే. సో అవి ఒక 8-9 టెస్ట్లు అయితే ఉంటాయి గ్రాండ్ టెస్ట్ లో. సో అవి కూడా అయితే మీకైతే అప్లోడ్ అయితే పెట్టేస్తాను అన్నట్టు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి 7674924416 నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్.